ప్రధాని నరేంద్ర మోదీ గారు గ్రూప్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టారు. సో ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరితోటి ఒక మీటింగ్ నిర్వహించారు. ఇది నిజంగా చెప్పాలంటే 4.5 గంటల పాటు సాగిన మీటింగ్ అంట. అన్ని ఇందులో ప్రజెంటేషన్స్ ఉన్నాయి. వెస్ట్ ఏషియా క్రైసిస్, ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి అనేక అంశాల మీద ఈ మీటింగ్లో చర్చకు వచ్చింది. అండ్ ఇంకా చెప్పాలంటే వికసిత్ భారత్ విజన్ అది నినాదం కాదు, అది లక్ష్యము అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దాన్ని కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నట్టుగా. సో మోదీ గారి ఈ సడన్గా ఆయన 5 దేశాల పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఈ మీటింగ్ని కండక్ట్ చేయడాన్ని ఎలా చూడాలి, అండ్ టైమింగ్ ఎట్ ద సేమ్ టైం ఇందులో తీసుకునేటువంటి నిర్ణయాలు, జరిగిన విధానం మీద వివరాలండి. సాయి గారు, ప్రధానమంత్రి గారు మీకు చెప్పినట్ల ఈ 5 దేశాల టూర్ చేసి వచ్చారు. ఒక దూరదర్శన్లో ఒక ప్రోగ్రాం ఉండే, మొన్న పొద్దున నేను లైవ్ చేశాను, లైవ్ ప్రోగ్రాం ఉండే. దాంట్లో ఇదే అడిగారు నా దగ్గర, ఏం జరిగింది, మీరు 3 పాయింట్స్ తీసుకోండి సాయి గారు. 17 ఒప్పందాలు ఒక ప్లేస్లో, 14 ఒప్పందాలు ఇంకో ప్లేస్లో, 5 ఒప్పందాలు యుఏఈలో. ప్రతి ఒప్పందం అయినాక సాయి పెద్ద స్టోరీ ఉంది సాయి. యుఏఈ తీసుకుందాం, 30 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ స్టోరింగ్ ఫెసిలిటీ ఒడిశా దగ్గర. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు, వాళ్ళు ఒక్కటి పెడితే మేము కూడా ఒకటి పెడతాం. ఇఫ్ దే డూ క్రూడ్, వీల్ డూ క్రూడ్. నౌ దే టెలింగ్ యుఏఈ మీరు ఎల్పిజి పెట్టండి, మేము కూడా ఎల్పిజి పెడతాం, స్టోరేజ్ ఫెసిలిటీ. దిస్ రిక్వైర్స్ సాయిగర్ గట్స్, డిసిషన్ మేకింగ్. మీరు చెప్పారు వికసిత్ భారత్ అండ్ ఆల్. 9 గవర్నమెంట్ మినిస్ట్రీస్ ప్రజెంటేషన్ చేశారు నేను, డీటెయిల్ ప్రజెంటేషన్. ఎందుకంటే ప్రధానమంత్రి, చీఫ్ సెక్రటరీ కానీ మిగతా వాళ్ళు, క్యాబినెట్ సెక్రటరీ, దే నో ఎవ్రీథింగ్. వాళ్ళకి పోర్టల్ ఉంది, ఆ పోర్టల్ నుంచి మొత్తం డీటెయిల్స్ వాళ్ళు రివ్యూ చేస్తారు. 500 crores ప్లస్ ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని రివ్యూ చేస్తారు. సో ప్రధానమంత్రి గారు ఇంతే అన్నారు చాలా మటుకు. ఎందుకంటే చాలా మంది రూమర్స్ ఉండే, ఇది క్యాబినెట్ రీషఫుల్ జరగబోతుంది అది ఇది అన్నారు. కానీ అది ఉండొచ్చు, కానీ చాలా క్లియర్గా పిఎం చెప్పారు, ఫైళ్ళు ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ జరగడం కాదు. ఓకే, ప్రాసెస్ని సింప్లిఫై చేయండి. మన దగ్గర చాలా చట్టాలు తీసేశారు. బ్రిటిష్ టైంలో ఉన్న చట్టాలు. ఒక చట్టం మీరు వింటే నవ్వుతారు. ఇప్పుడు దాకా ఉండే, మొన్న దాకా ఒక 6 నెలల ముందు దాకా చట్టం ఉండే మన దాంట్లో. మీరు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఒక కైట్ ఫ్లై చేస్తే, లేకుంటే శంషాబాద్ దగ్గర మీరు ఒక పతంగ్ ఫ్లై చేస్తే మిమ్మల్ని జైలు వేసేవచ్చు. చాలా ఉన్నాయి అట్లాంటి చట్టాలు. బ్రిటిష్ టైంలో ఉండేది, బ్రిటిష్ టైంలో ఉన్న ఒక చట్టం అది. ఢిల్లీలో సంజీవ్ సాన్యాల్ గారు చెప్పారు, ఒక బ్రిటిష్ జనరల్ ఉండే అంట. ఆయన ఏదో చేశాడు, ఆయన కోసం ఒక పెద్ద ఇది పెట్టారు, ఆయన స్టాచ్యూ పెట్టారు అక్కడ, గుర్రం మీద ఇట్లా నిలబడుతుంది. సో ఇండిపెండెన్స్ తర్వాత అది తీసుకెళ్ళిపోయారు ఇంగ్లాండ్కి. అది నోటిఫై చేశారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, దట్ అది స్టాచ్యూ ఉంది, సో ఇట్ ఇస్ అ ఆర్కియలాజికల్ సర్వే ఏరియా. ఆర్కియలాజికల్ సర్వే ఏరియాలో రూల్ ఏంటంటే దాని చుట్టుపక్కల 500 మీటర్ల దాకా మీరు ఏం కట్టకూడదు. నో మోడిఫికేషన్, నథింగ్ ఈజ్ అలౌడ్. గుర్రం పోయింది, మనిషి పోయారు, కానీ సంబడి ఫర్గాట్ టు డీనోటిఫైడ్. లాస్ట్ 75 సంవత్సరాలు అక్కడ ఒక ఇటుక కూడా ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టలేరు మీరు. అట్లాంటివి ఉన్నాయి చాలా మటుకు. సో ప్రధానమంత్రి అదే, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. కానీ మన దగ్గర సాయి గారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ ఆయిల్ క్రైసిస్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. లాంగ్ టర్మ్ గెయిన్, షార్ట్ టర్మ్ పెయిన్. మనం ఇమ్మీడియట్గా మన కోవిడ్ ఎట్లా ఒక ఆపర్చునిటీగా వాడుకున్నాము ఆన్లైన్ మోడ్కి వెళ్ళడానికి, పేమెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ మిగతా దాంట్లో. ఇక్కడ ఇమ్మీడియట్ స్టెప్ షుడ్ బి గో ఎలక్ట్రిక్. గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్, కోల్ మన దగ్గర 200 సంవత్సరాల దాకా ఉన్న కోల్ ఉంది మన దగ్గర. గో ఫర్ మ్యాసివ్ గ్యాసిఫికేషన్. మన బిల్స్ ఆటోమేటిక్లీ 60% పడిపోతుంది మన ఇంపోర్ట్స్. టైం పడుతుంది, 6 నెలలు 8 నెలలు టైం పడుతుంది, బట్ వీఆర్ స్టార్టెడ్. మంచి అమౌంట్ కేటాయించారు గవర్నమెంట్ దానికి, గ్యాసిఫికేషన్ తీసుకుందామని చెప్పి. దానికి ఒక క్రాక్ గ్రూప్ని సెటప్ చేశారు ఇంప్లిమెంట్ చేయడానికి. సో ప్రతి క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా వాడుకోవాలి. ఎందుకు ఈ గల్ఫ్ నేషన్స్ మీద మనం డిపెండ్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర అడుగుతున్నారు, మేము మీ దగ్గర పెట్టుకుంటాము, లైక్ యుఏఈ చేస్తాను రిజర్వ్ మా దగ్గర పెట్టుకుంటాం, స్ట్రాటజిక్ రిజర్వ్, రెంట్ ఇస్తాం మీకు, రెంట్ ఇవ్వండి, వెరీ గుడ్. మీరు కావాలంటే వాడుకోండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కావాలంటే వాడుకుంటాం, దాని నుంచి 5 మిలియన్ బ్యారెల్ కావాలంటే రేపు గుంజుకుంటాం మేము, మీరు మళ్ళీ వచ్చి రీఫిల్ చేస్తారు దాంట్లో, అఫ్కోర్స్ వీల్ పే యూ ఫర్ ఇట్. ఇది సైగర్. సో లేబర్, అగ్రికల్చర్, ఫారిన్ అఫేర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్, కామర్స్, పవర్, ఈ అన్ని సెక్టర్స్ నిన్న ప్రజెంట్ చేశారు. దీని అన్నిటికీ లింక్ ఉంది వెస్ట్ ఏషియాతో, ఇప్పుడు జరిగే క్రైసిస్తో ప్రతి దానికి కూడా లింక్ ఉంది. వీళ్ళందరి దగ్గర అడిగారు, ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు, ఇచ్చారు. దాంట్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం లైన్స్, వారం లోపల ఎంత ఇంప్లిమెంట్ చేస్తారు, 14 రోజులు ఎంత ఇంప్లిమెంట్ చేస్తారు, నెల పాటు ఎంత ఇంప్లిమెంట్ చేస్తారు,
3 నెలలు ఎంత ఇంప్లిమెంట్ చేస్తారు, 6 months దే బీన్ ఆస్ టు గివ్ అ డీటెయిల్ టైం ప్లాన్. దాని ట్రాకింగ్ నడుస్తుంది, నిన్న నుంచి ట్రాకింగ్ మొదలైంది. ఎందుకంటే ఈ ప్రజెంటేషన్ చేసే ముందు వాళ్ళు చాలా మటుకు వర్క్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు వచ్చే ముందు. సో ఇది క్యాబినెట్ ఉంటుందా లేదా క్యాబినెట్ మార్పు ఉంటుందా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు డెలివరీ మెకానిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్రైసిస్ వచ్చిందని చెప్పి మీరు ప్రతి దేశంలో ఉన్న ఒక పెట్రోల్ డీజిల్ అక్కడున్న ప్రాబ్లం గురించి చదవండి సాయి గారు. ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ దాకా ప్రతి దేశంలో లైన్లు కడుతున్నారు పెట్రోల్ బంక్కి బయట. సరే మన దేశంలో రేటు పెంచారు, కానీ మిగతా దేశాల రేట్ ఎంత పెంచారు చూడండి. యూఎస్ విచ్ ఇస్ ద నంబర్ 1 ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నంబర్ 1 సాయి గారు, వాళ్ళ ప్రైసెస్ డబుల్ అయినాయి. అంటే $2 ఉన్న పర్ గ్యాలన్ ఇస్ నౌ బికమ్ $4 and $5 పర్ గ్యాలన్. డీజిల్ ఉండొచ్చు, పెట్రోల్ ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు. అంటే సొంతం ప్రొడ్యూస్ చేసిన కంట్రీ కూడా రేట్లు పెంచాల్సి వచ్చింది. ఓకే, సో మనం ఏం చెప్తున్నాం అంటే ప్రధానమంత్రి గారు ఇదే చెప్పారు, దట్ ఈ సప్లై ఆఫ్ ఆయిల్, గ్యాస్ అండ్ ఎసెన్షియల్ ఆగకూడదు. మన వైపు ఇంకా చాలా మార్పులు తీసుకురావాలి. దీనికి ముందు కూడా మోదీ గారు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, మన దగ్గర కుకింగ్ ఆయిల్, మోదీ గారు దానికోసం కుకింగ్ ఆయిల్ గురించి ఎప్పుడు మాట్లాడతారు. మన దగ్గర కుకింగ్ ఆయిల్స్ కావాల్సిన బేసిక్ రా మెటీరియల్ మన దగ్గర లేదు. మన సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటాం మార్కెట్ నుంచి. సన్ఫ్లవర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, బయట నుంచి తెచ్చుకుంటున్నాం. భారతదేశం తీసుకొచ్చి మిషన్లో క్రష్ చేస్తున్నాం దాన్ని, యూక్రెయిన్ కానీ మిగతా దేశాల నుంచి. మన దగ్గర ప్రొడక్షన్ లేదు. మన దగ్గర ప్యాడీ ఒకటే ప్రొడక్షన్ మ్యాస్, ఎందుకంటే దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారని చెప్పేసి. ఇప్పుడు మార్పులు తీసుకురావడం టైం వచ్చింది సాయి గారు. మీరు మొన్న చూసుంటారు, ఆనియన్ ప్రైసెస్ క్రాష్ అయింది, ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, లోకంలో మిగతా చోట్ల ఆనియన్ లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఎక్సెస్ ఉంది ప్రొడక్షన్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ మనం ఒక హర్షన్జిత్ కౌర్ బాధలు ఉన్న టైంలో నేను చూసాను, పెద్ద ప్రజెంటేషన్ డిస్కషన్ కూడా చూశాను నేను, దట్ వీ షుడ్ సెటప్ రెఫ్రిజిరేటెడ్ వేర్ హౌసెస్. అంత మంచిగా ఉంటుంది ప్లానింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఆన్ గ్రౌండ్. అది చాలా ఇంపార్టెంట్. మన దాంట్లో 60% మన ఫ్రూట్ వేస్ట్ అయిపోతుంది సాయి గారు, స్పాయిల్ అయిపోతుంది. దాన్ని మనం కన్వర్ట్ చేయలేకపోతున్నాం, జామ్ కానీ మిగతా కానీ ప్యూరీ కానీ. ఒకసారి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చూశాను, ఆయన మొయినాబాద్లో లాంగ్ బిఫోర్ ఈ గాట్ ఇన్ టు పాలిటిక్స్. ఆయన ఒకసారి నన్ను తీసి చూపించారు, మొయినాబాద్లో ₹5 టమాటా రోడ్డు పైన పడేసి వెళ్ళిపోయారు రైతులు. అవును, ఆయన చెప్పారు, సురేష్ లుక్ హౌ దే వేస్టెడ్ ఇట్. వాళ్ళు బ్లేమ్ చేయలేము, వాళ్ళు ఏం చేయలేరు. ఆవులు వచ్చి ప్రాసెస్ చేయండి. సో ఆయన ఏం చేశాడు, చిన్న ఒక మిషన్ తయారు చేశాడు. ఏం లేదు, దాంట్లో మన గనేకరస్ లాగా మిషన్, దాంట్లో టమాటాలు వేస్తే ఇట్లా తిప్పితే అది కింద ప్యూరీగా వస్తుంది, జ్యూస్గా వస్తుంది. దాన్ని మీరు హోటల్స్కి సప్లై చేయొచ్చు. కానీ ఒక మెకానిజం డెవలప్ చేయాల్సి వస్తుంది, ఒక సప్లై చైన్. ఈ సప్లై చైన్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ సార్. వీ హ్యావ్ టు సెటప్ సప్లై చైన్. దాన్ని నెక్స్ట్ స్టేజ్ తర్వాత కెచప్ తయారు చేసుకోవచ్చు, వాల్యూ అడిషన్. సో ₹10 ₹15 కింద ప్యూరీ లీటర్కి ఇప్పుడు మీకు ₹200 కెచప్ వచ్చేస్తుంది. లుక్ ఎట్ ద వాల్యూ అడిషన్. కానీ ఎవరైనా చేయాలి కదా, అదంతా గవర్నమెంట్కి జాబ్ ఉంటుంది, అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. ఇది ప్రాబ్లం. సో మన దగ్గర ఇప్పుడు అన్నిటికంటే పెద్ద లెసన్ కోవిడ్లో మనం నేర్చుకున్నాం సాయి గారు, దాట్ చిప్స్ అంటే ఏది, మన ఎలక్ట్రానిక్ చిప్స్, మన మెడిసిన్స్ ఇంటర్మీడియట్, దట్ ఈస్ డ్రగ్ ఇంటర్మీడియరీస్ రాలేదు చైనా నుంచి. చైనా ఏమేమి ఆపేశారు మనం చూసాం. వీఆర్ కంప్లీట్లీ స్టక్ ఫర్ ఆల్మోస్ట్ 6 నెలలు. మనకు కార్ రాలేదు, డెలివరీస్ లేవు. కార్ రెడీ ఉంది, చిప్స్ లేవు కార్లో పెట్టడానికి. కరెక్ట్. ఇది కొరియా నుంచి ఆపేశారు, టైవాన్ నుంచి ఆపేశారు, చైనా కూడా ఆపేశారు. వీ హ్యావ్ టు లెర్న్ లెసన్. దానికోసం ఇప్పుడు మనం మన దగ్గర తయారు చేస్తున్నాం. అస్సాంలో మొదలైంది, మన గుజరాత్లో స్టార్ట్ అయింది. దట్ వీఆర్ స్టార్టెడ్ మేకింగ్ ఫ్యాబ్ ఇన్ అవర్ ఓన్ ప్లేసెస్. ఇది ప్రధానమంత్రి గారు చేసిన రివ్యూ. దీని డీటెయిల్స్ అంతా చాలా మటుకు ఆయన మైగావ్లో ఉంది, మనం చదువుకోవచ్చు. లేకుంటే అడగొచ్చు నా దగ్గర కావాలని. నేను ఎందుకంటే చాలామంది నాకు రిపీటెడ్గా మెసేజ్ పంపిస్తారు. కానీ ఇది మనం ఈజ్ ఆఫ్ లీవింగ్ కోసం మోదీ గారు రీసెర్చ్ చేసిన, దట్ ప్రజలకి బాధ కలగకుండా పెట్రోల్, డీజిల్, మిగతా ఏ సరుకులను తెచ్చుకోవాలి. కొంచెం లాంగ్ టర్మ్ గెయిన్ ఉంటుంది, కానీ షార్ట్ టర్మ్ పెయిన్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. కరెక్ట్, రేట్లు పెరుగుతాయి తప్పదు. కానీ ఏదో ఒక రోజు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ రేట్లు పడిపోతున్నప్పుడు వీ షుడ్ నాట్ సే అంతా ఓకే అయిపోయింది, ఇంకేముండదు, నెక్స్ట్ క్రైసిస్ వచ్చేదాకా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.